ముందుగా ఈ అద్భుతమైన వేదికను ప్రతిరోజు అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెప్పాలి. నిజంగా ఇది గొప్ప విషయం అని నేను భావిస్తున్నాను. అమ్మా, ఎందుకంటే ఎలాంటి విరామం లేకుండా మీరు ఇక్కడ ఉంటారు. మార్టీ కూడా ఇక్కడ ఉంటాడు. మేము మీ అందరినీ ప్రేమిస్తున్నాము. కానీ మార్టీ ఇప్పుడు ఇక్కడ లేడు. నాకు అనిపిస్తోంది అతను చాలా త్వరలో బాగుపడతాడు. మేము నిన్ను మిస్ అవుతున్నాము మార్టీ. మేము నిన్ను చాలా ప్రేమిస్తున్నాము. మీకు తెలుసు, కొన్నిసార్లు కాలం కష్టంగా ఉంటుంది అని నాకు తెలుసు. కానీ అదే సమయంలో మనం పోరాట యోధులం. మీకు తెలుసు, మనమంతా పోరాట యోధులమే మరియు మనం ఖచ్చితంగా విజయవంతంగా బయటపడతాం. ప్రతి ఒక్కరూ మరియు ఇప్పుడు బాధపడుతున్న వారు కూడా చాలా త్వరలో బాగుపడతారు. ఎందుకంటే మనం ఒక జట్టుగా ఉన్నాం. మనమంతా చాలా కాలంగా ఇక్కడ ఉన్నాం. మనమంతా ఒకరినొకరు బాగా తెలుసు. మరియు ఖచ్చితంగా క్రిస్ జాన్సన్ ఇక్కడ ఉన్నాడు. అతను చాలా ఉత్సాహంగా ఉండే వ్యక్తి. మరియు క్రిస్ నన్ను బోస్టన్ లో కలిశాడు. అప్పుడు అతను నిలబడి ఎవరో ఒకరికి కాల్ చేస్తున్నాడు అని నాకు తెలుసు. సిడీల కింద. ఆ తర్వాత నాకు తెలిసింది ఈ వ్యక్తి క్రిస్ జాన్సన్ అని. మనం మొదటిసారి కలిసినప్పుడు ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నాం మరియు బోస్టన్లో ఒకరినొకరు చూసి చాలా సంతోషపడ్డాం. అది ఇప్పటికీ కొనసాగుతోంది. అలాగే ఎప్పటికీ కొనసాగుతుంది క్రిస్. మరియు ఖచ్చితంగా అక్కడ మనం చాలా మంచి మనుషులను కలిసాం. మరియు ఆ జ్ఞాపకాలు ఆన్ ప్యాసివ్ లో ఉన్నది అంటే ఇన్ని సంవత్సరాలుగా తెలుసు కదా. ఇప్పుడు ఇది ఒక కుటుంబంలా మారింది. ఆ జ్ఞాపకాలు ఇంకా మనం చాలా విషయాలు పంచుకుంటాం. ఇది ఒక గ్లోబల్ ఫ్యామిలీ. మనం ఎప్పుడూ ఇక్కడే ఉంటాం. ఈ కుటుంబాన్ని మనం ఎప్పటికీ వదిలిపెట్టము. మనం అష్ను ప్రేమిస్తాం. అతను తన పని చేస్తున్నాడు. అది మనకు తెలుసు. అందుకే మొత్తంగా చెప్పాలంటే ఇది మంచి వాతావరణం. నా అభిప్రాయం మనం మంచి చేతుల్లో ఉన్నాం. ఇది ఖచ్చితంగా నిజమే. మనం విజయవంతంగా బయటపడతాం. ఇది మా నమ్మకం అని నేను చెప్పగలను. ఎందుకంటే నిబద్ధతతో ఉన్నవారు, మనం ఎలా పోరాడాలో తెలిసిన వారు, నా అభిప్రాయం ప్రకారం ప్రతిసారి వారు విజయవంతంగా బయటపడతారు. ఏం జరిగినా విషయాలు ఇక్కడ అక్కడికి పోతాయి. ఈ జీవితంలో అది వ్యాపారంలో భాగం, జీవితంలో భాగం. ఇలాంటి విషయాలకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలి అని నేను అనుకుంటున్నాను. ప్రతిసారి ఇది సాఫీగా సాగిపోదు. మనందరికీ అది తెలుసు. మనం ఇప్పుడు ఓన్ పాసుల్లో పొందుతున్న అనుభవం లేదా త్వరలో రాబోయే తదుపరి అధ్యాయం గురించి చెప్పాలి. ఈ ప్రయాణం చాలా చాలా సాఫీగా సాగుతుందని నేను అనుకుంటున్నాను. క్రిస్ జాన్సన్ లాంటి వారు, మార్టీ లాంటి వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు, ప్రత్యేకంగా నా భారతీయ సోదరులు సోదరిమణులు, వారు ఓన్ పాసివ్ కోసం, ప్రజల కోసం, కొత్త అధ్యాయం కోసం ఎంతో శ్రద్ధ చూపుతున్నారు. ఆ ప్రేమ అనేది అపూర్వమైనదని నేను భావిస్తున్నాను. నిజంగా ఇంతటి ప్రేమను నేను ఎప్పుడూ చూడలేదు ఏదైనా కంపెనీకి. మరియు ప్రజలు ఇంకా ఇక్కడే ఉన్నారు. ఈ కంపెనీపై వారికి అపారమైన ఆశ ఉంది. ఆస్పై వారికి గొప్ప ఆశ ఉంది. మరియు నాకు తెలుసు, ఆస్ ఎవరిని నిరాశపరచడు. ఎందుకంటే అతను ఒక పోరాట యోధుడు. పోరాడటం ఎలా అనేది అతనికి తెలుసు. తన అనుభవంతో, అన్ని ఆటంకాలతో విషయాలను సరైన దారిలోకి తీసుకురావడం అతనికి తెలుసు. ఆటంకాల అనుభవం అని నేను చెప్పగలను. మరియు అతను మనందరితో కూడా చాలా చాలా బాగా చేస్తాడని నేను అనుకుంటున్నాను. అవును, ఖచ్చితంగా. గత ఒక సంవత్సరంలో కొన్ని కలతలు ఉన్నా అది సర్వసాధారణమే. దానికేమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. నిజంగా నేను అనిపించేది. మరియు మనం లేదా ఎవరో 2-3 నెలలు 6 నెలలు దూరంగా ఉన్నా కూడా, అంటే మనం ఎక్కడికైనా వెళ్ళిపోయామన్నమాట కాదు, లేదా మనం దీన్ని వదిలేశామన్నమాట కాదు. లేదు, మనం ఈ వ్యాపారాన్ని ఎప్పటికీ వదిలిపెట్టము. అదే నా నిబద్ధత కదా. నేను వదిలిపెట్టను, సరేనా? అలాగే నేను చూస్తున్నాను, వేలాది మంది కూడా వదిలిపెట్టారు. ఇది నా నమ్మకం. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నాం. మనం అస్తో కలిసి నిజంగా కష్టపడి పని చేస్తున్నాం.
ప్రతిరోజు మరింత కష్టపడుతూ నేను అనిపించే విషయాలను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు. చాలా విషయాలకు అనుగుణంగా కు స్పష్టంగా తెలుసు, అతని చుట్టూ ప్రపంచవ్యాప్తంగా చాలా మంచి వ్యక్తులు ఉన్నారని అతనికి బాగా తెలుసు. అతను తన కష్టపాటితో మనకు చాలా ప్రత్యేకమైన దాన్ని, చాలా కొత్త దాన్ని తప్పకుండా తీసుకురావడమే కాదు. ఇప్పుడే స్పష్టంగా కనిపించకపోయినా ఇది నిజమే. కానీ అతనికి తెలుసు, మన ప్రజలకు, మన జట్లకు ఏది మంచిదో ఆ విషయాన్ని అతను తీసుకురాబోతున్నాడు. సరే, మీరు చెప్పింది నిజమే. అస్బఫారా ఎప్పుడు వదిలిపెట్టడు. అతను కూడా వదిలిపెట్టని, అతను చేస్తున్న దానిని నమ్మే చాలా మందిని కనుగొన్నాడు అని నేను నమ్ముతున్నాను. ఇది ఒక అద్భుతమైన కంపెనీగా మారబోతోంది. నిజంగా మనం చేయాల్సింది కేవలం వేచి ఉండడమే. కానీ చాలా మందికి ఆగిపోవడంలో సమస్యలు ఉంటాయి. మీరు ఏం చేయాలో నేను చెబుతాను. బయటికి వెళ్ళి మీ మనసు బిజీగా ఉంచేందుకు ఏదైనా చేయండి. నాకు తెలుసు గష్మేందర్ పని చేస్తాడు. అతనికి విమానం నడిపే అందమైన కుమార్తె ఉన్నదని నాకు తెలుసు. చివరిసారిగా వీడియోలు చూసినప్పటి నుంచి చాలా కాలం అయింది. అది చూడటానికి నేను ఎదురు చూస్తున్నాను. కానీ ఈ కంపెనీ భారతదేశాన్ని మీరు నమ్మలేనంతగా మార్చేస్తుంది. ఇది మొత్తం సహాయం చేయడం, మెరుగైన దానికి ప్రయత్నించడం గురించే. మనం కొంత తప్పుడు పని చేశామని తెలుసు. ప్రభుత్వాలు ఉన్నాయి, కానీ అవి మనకు సహాయం చేయడం లేదు. మనకు సహాయం అవసరం. ఈ ప్రపంచానికి సహాయం అవసరం. తెలుసా, గాజా నాశనం అవుతోంది. ప్రజలు ఆకలితో బాధపడుతున్నారు. మనం అలా ఉండాలని కోరుకోవడం లేదు. ఈ కుటుంబం కూడా. మీరు ఎవరిగా ఉన్నా, మీ మతం ఏదైనా లేదా ఇంకేదైనా ఉన్నా, అందరికీ సహాయం చేయాలనుకుంటున్నాం. ఇది ఉండాల్సిన స్థలం. ఇప్పుడు ఇలానే ఉంది. ఎక్కడికి వెళ్ళిపోలేదు. మీరు చూస్తున్నట్లే ఇండియా. గష్మేందర్ కూడా ఎక్కడికి వెళ్ళిపోలేదు. అతను చాలా ఎత్తులో ఎగురుతున్నాడు. ఇంకా ఇతరులు ఇతర పనులు చేస్తారా? ఖచ్చితంగా వారు చేస్తారు. మీరు చేస్తున్న దాని కోసం మీరు ముందుకు సాగాలి. మీరు మీ బిల్లులు చెల్లించాలి. ఈ అన్ని పనులు పూర్తి చేయనివ్వండి. ఇది గొప్ప విషయం. ఇది గొప్ప విషయం. గష్మేందర్, మీరు భారతదేశం మరియు ప్రపంచంలోని అన్నదమ్ములకు ఇంకా ఇక్కడే ఎందుకు ఉండాలనేది చెప్పేలా ఏదైనా సానుకూలమైన విషయం చెప్పండి. నాకు ఏదైనా చెప్పండి. ఖచ్చితంగా. అంటే ఎందుకు మనం ఇక్కడ ఉన్నాము మరియు మనం ఇక్కడ ఎందుకు ఉండాలి? భవిష్యత్తులో ఎన్నో సంవత్సరాలు 2018 నుండి మనం ఈ ప్రయాణాన్ని ప్రారంభించినప్పటి నుంచి, మనం కలిసినప్పటి నుంచి ఒక ప్రధాన ప్రేరణ మిస్టర్ ముఫారే, మన CEO కదా. ఆయన స్వయంగా ముఫారే ఎంత సానుకూలమైన వ్యక్తి. ఆయన దగ్గర కొన్ని సానుకూల శక్తులు ఉంటాయి, మీకు తెలుసు. అందుకే ప్రజలు ప్యాసివ్లోకి వచ్చారు. ప్రజలు ఆయనను చూడటానికి వచ్చారు. అది మొదటిసారి ప్రేరణ ఇచ్చినది. అలాగే ఆయన దృష్టి. రెండవది ఆయన దృష్టి ఆయన ప్రజలకు తీసుకురావాలనుకుంటున్నది. సరే, ఎంత సమయం పట్టినా అది ముఖ్యం కాదు. మీకు తెలుసు, ఆయన దృష్టి, ఆయన నిబద్ధత, ఆయన ఏమనుకుంటున్నారో. ఈ ప్రపంచాన్ని మార్చబోతుందని ఆ దృష్టి మిస్టర్ ప్రజల కోసం ఏదో కొత్తదాన్ని చేయాలి, కొత్తదాన్ని తీసుకురావాలి అనేది. అది ఒక ప్రేరణ శక్తి. అందుకే ప్రజలు ఇక్కడ ఉండాలి అనుకుంటున్నాను. ఎందుకంటే నిజంగా ఇంతటి విషయాలు ఎవరు ఆలోచించడం లేదు. మీకు తెలుసు, ప్రజలు తమ గురించి మాత్రమే ఆలోచిస్తారు, నా అభిప్రాయం. మరియు మిస్టర్ 2018 నుండి ఆయన మన జీవితాల్లోకి వచ్చినప్పటి నుండి ఆయన మాకు నేర్పింది, మేము ఆయనను చూసింది అన్నీ మీకు తెలుసు. మేము ఆయనను చాలా సార్లు చూసాం. క్రిస్, ప్రజలు గుర్తుంచుకుంటే అది మిస్టర్ ముఫారా ప్రజలకు కార్లు ఇచ్చారు, ఆయన మొబైల్ ఫోన్లు ఇచ్చారు, ఆయన ల్యాప్టాప్లు ఇచ్చారు, ఆయన చాలా విషయాలు ఇచ్చారు. ఆయన సహాయకుడిగా ఉన్నారు. నాకు అనిపిస్తుంది, ప్రజలు చాలా విషయాలు మర్చిపోతారు, కానీ మనం ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఈ 6-7 సంవత్సరాల ప్రయాణంలో ఆయన ఎంతో మందికి సహాయం చేశారు. మీకు తెలుసు, ఆయన ఎంతో మందికి సహాయం చేశారు. నాకు తెలుసు, ఆయన భారతదేశం నుండి ఎంతో మందికి సహాయం చేశారు. అంటే ఆయన ఇలాంటి విషయాలు ఎవరూ తెలియదు కదా. ఎందుకంటే
ఆయన హృదయం పవిత్రంగా ఉంది, సమాజానికి ఇవ్వాలని, బయట ప్రజలకు సహాయం చేయాలని కోరుకుంటారు. అది ఇలా ఉంది. నేను చూస్తున్నాను, ప్రజల కోసం నిజంగా ముందుకు వస్తున్న సీఈఓను మొదటిసారి చూస్తున్నాను. సరే, మనం ఇంకా ప్రారంభించలేదు అయినా మనం నిర్మాణ దశలో ఉన్నాం. కానీ ఇంకా కూడా ఆయన చుట్టూ ఉన్నవారికి సహాయం చేయడానికి పూర్తిగా ముందుకు వస్తున్నారు. సరే, మరియు ఒక విషయం ఊహించండి, ఆయన పూర్తిగా బయటకు వచ్చాక, మార్కెట్లోకి వచ్చాక, సమాజంతో, మన చుట్టూ ఉన్న ప్రజలతో ఆయన ఎంత అద్భుతాలు చేయబోతున్నారో కదా. అదే ఆయనను నడిపించే శక్తి, మరియు ఇలాంటి ఆలోచన చేసే వ్యక్తి ఇదే అని నేను అనుకుంటున్నాను. ప్రజలు తమ వ్యాపారం గురించి, దాన్ని అభివృద్ధి చేయడం గురించి ఆలోచిస్తారు. ఆ తర్వాత కొంతమంది దానిలోంచి దానం చేస్తారు. అది కొంతవరకే. కానీ ఇక్కడ విషయం పూర్తిగా విరుద్ధంగా ఉంది. మొదటి రోజు నుంచే ఆయన లక్ష్యం చుట్టూ ఉన్నవారికి సహాయం చేయడం, వారి జేబులో డబ్బు పెట్టడం. అది ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఎప్పటికీ ఇదే విషయం. మరియు నా అభిప్రాయంలో నేను అనుకుంటున్నాను, ఈ స్థాయిలో నిబద్ధతను చేస్తున్న దాన్ని ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. కాబట్టి నా అభిప్రాయంలో గత ఏడాది ఆయన చేస్తున్న దాన్ని చూస్తే ఆయన సరైనదే చేస్తున్నారు అనిపిస్తుంది. ఆయన తన వ్యాపారాన్ని తిరిగి తీసుకొస్తున్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళిపోలేదు. ఇది ఒక పాజిటివ్ విషయం. అందుకే ఈ వ్యాపారం దీన్ని నిలబెట్టుకోబోతుంది. ఈ కొత్త మోడల్, లేదా మనం చెప్పొచ్చు కొత్త అధ్యాయం. ఎందుకంటే ఇప్పుడు ఆయనకు గతంలో ఎదురైన కల్లోలాల అనుభవం ఉంది. అలాంటి అనుభవం వచ్చినప్పుడు, నా అభిప్రాయంలో ఆయన తదుపరి దశలో బయటకు వచ్చినప్పుడు అది అన్నింటినీ మార్చేస్తుంది. చాలా మందికి జీవితాలు మారిపోతాయి. మరియు నేను చెప్పినట్లుగా అది ఎడ్జ్ యొక్క దృష్టి. ఎప్పుడైనా మీరు ఆయనతో మాట్లాడినా, లేదా ఆయన మన వెబినార్లలో పాల్గొన్నా, నాకు అనిపిస్తుంది, ఎంతమంది ఆయనను చూడటానికి వస్తారో చూస్తుంటాను. వేలాది మంది ఆయనను చూడటానికి, ఆయన ఏమి మాట్లాడతారో, ప్రజలకు ఏమి చెప్పాలనుకుంటున్నారో తెలుసుకోవడానికి వస్తారు. అలాంటి పిచ్చి నేను ఎక్కడా చూడలేదు. కాబట్టి నేను భారతదేశంతో వ్యవహరిస్తున్నందున గురించి ప్రజలు ఎంత మంచి మాటలు చెబుతారో నాకు స్పష్టంగా గుర్తుంది. వాళ్లకు మీద చాలా ఆశలు ఉన్నాయి తెలుసా. ఒక అన్నయ్యలా వాళ్ళు భావించే విషయం ఏమిటంటే ఒక్కరే ఆశ అని అనిపిస్తుంది. ఇది భారతదేశం నుండి నేను ప్రతిరోజు అనుభవించే విషయం. నేను రోజు వేలాది సందేశాలు అందుకుంటున్నాను. ఏం జరుగుతోంది, పరిస్థితి ఎలా ఉంది, ఎప్పుడు అన్నీ బాగుపడతాయి, ఇంకా చాలా విషయాలు తెలుసా. కు భారతదేశం నుండి లభించే గౌరవం ఎంత ఉందో. నిజంగా మనం ప్రపంచవ్యాప్తంగా ఆయనను గౌరవిస్తున్నా, కానీ ప్రత్యేకంగా భారతదేశం నుండి ఆయనకు వచ్చే గౌరవం చాలా ఎక్కువ. ఆయనకు లభించే గౌరవం, అలాగే ప్రజలు మీద పెట్టుకున్న ఆశ ఎంత ఉందో, అది అసాధారణమైనవి. అలాంటి దాన్ని నేను చూడలేదు. అయితే నిరాశ కూడా ఉంది. మేము అంగీకరిస్తున్నాం, నిరాశ ఉంది. ఎందుకంటే డబ్బు లేకపోవడం, ఉద్యోగాలు లేకపోవడం. మనం చెప్పొచ్చు, ప్రజలకు ఇవి లేవు, ఇది ఒక్కటే ఆశ అని. ఈ ఆశనే ఒక్కటే ఆశగా భావిస్తున్నారు. అందుకే కొన్నిసార్లు వాళ్ళు ఆందోళన చెందుతారు. నేను అనిపించేది ఏమిటంటే, అయితే చుట్టూ ఉన్న వేడి మనం అనుభవిస్తామా అని మనం అనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి కొంత నెగటివిటీ ఉందని అనిపిస్తుంది, కానీ అది పర్వాలేదు. ప్రతి విషయం నేను అనుకున్నట్టు ఒక 100% జరగదు. 90 మంది పాజిటివ్ గా ఉన్నారు అంటే, సరే, 10 మంది గురించి మనకు తెలుసు, వాళ్ళు ఇక్కడ ఉన్నారు, కానీ దాని అర్థం అది కాదు. మేము ప్రతికూలంగా ఉన్నాము. అదే విధంగా నెగటివ్ అని కూడా కాదు. దీంతో ఈ వ్యాపారం జరగదని కూడా కాదు. అలా అని కాదు. ఎందుకంటే యొక్క ఏకైక లక్ష్యం ప్రజలకు మంచి తీసుకురావడం. ఆయన లక్ష్యం ప్రజలకు కొత్త దాన్ని అందించడమే. అందుకే ఇది ఇంత సమయం పడుతోంది. అందుకే ఒకవేళ ఒక్కసారి మాట్లాడినా అతను చాలా వ్యాపారాలను తీసుకురాగలడు. మీకు తెలుసా, అతను ఎన్నో ఈ రకమైన బ్లా వ్యాపారాలను సరైన మార్గంలో తీసుకువచ్చి ప్రజలకు ఇవ్వగలడు. కానీ కొన్ని రోజుల్లో అవి కూలిపోతాయి, అంతే పోతాయి. అందుకే అతను అలాంటి పని చేయాలని అనుకోవడం లేదు.
అందుకే ఇది సమయం తీసుకుంటోంది. అతను ప్రత్యేకమైన దాన్ని కోరుకుంటున్నాడు. ప్రజల కోసం ప్రత్యేకమైన దాన్ని, దీర్ఘకాలం నిలబడేలా, సంవత్సరాల తరబడి నడిచేలా, ప్రజల జీవితానికి ఉపయోగపడేలా ఉండాలని కోరుకుంటున్నాడు. అందువల్ల అన్నీ వచ్చినప్పుడు చాలా విషయాలు మారిపోతాయి. ఇది నా అభిప్రాయం ప్రకారం నడిపించే శక్తి, ఆ దృష్టి మిస్టర్ ఆస్ తీసుకువస్తున్నాడు. ఆ దృష్టితోనే నా అభిప్రాయం ప్రకారం ప్రజలు ఇక్కడ అనుసంధానమవుతున్నారు. కారణం ఏదైనా అయినా ఇక్కడే ఉంటారు. అవును, మళ్ళీ మీ వద్దకు వస్తున్నాను. చాలా బాగుంది. చాలా బాగుంది గష్. నాకు అనిపిస్తోంది ఎక్కువ మంది వస్తూనే ఉన్నారు. మీరు ఇలానే వస్తూనే ఉండండి. శుభోదయం. ఈ ఉదయం నేను ఒక ప్రార్థనను పంచుకున్నాను. అందులో కొన్ని ముఖ్యమైన పదాలు ఉన్నాయి. నేను విశ్వాసం గురించి మాట్లాడుతున్నాను మరియు బిల్లీ గ్రాహం ఆ ప్రార్థన చెబుతున్నప్పుడు చర్య లేకుండా విశ్వాసం మీకు ఏ ప్రయోజనం చేయదని చెప్పారు. మనందరికీ ఆస్ ముఫారా మీద విశ్వాసం ఉందని నాకు తెలుసు. ఆయన మనందరినీ అవసరమైన చోటికి తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇది చాలా చాలా ముఖ్యమైనది. మీకు విశ్వాసం ఉండొచ్చు, కానీ దాన్ని చర్యతో మద్దతివ్వకపోతే ఏమవుతుందో తెలుసా? ఆస్ ముఫారా దాన్ని చర్యతో మద్దతిచ్చారు. గష్మన్ డాడిలిన్ కూడా దాన్ని చర్యతో మద్దతిచ్చారు. భారతదేశం కూడా దాన్ని చర్యతో మద్దతిచ్చింది. మనమంతా ఈ విషయంలో సానుకూలతను కొనసాగించాలి. ప్రతి దేశంలోనూ తప్పు సమాచారం పంచుతున్న కొంతమంది ఉన్నారని మనం అర్థం చేసుకున్నాం. దాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నాం. ఎందుకో అలా చేస్తున్నారో తెలియదు. పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నిజం తెలుసు. ఇది ఎప్పుడూ ఇలానే ఉంది. మీరు నిజం కానిది లేదా మమ్మల్ని మించి ముందుకు పోయే విషయాన్ని బయట పెట్టాలనుకుంటే దయచేసి చేయకండి. ఎందుకంటే నేను చెప్పాలనుకుంటున్నాను, ఇక్కడ ఉన్న ఈ వ్యక్తి ఇంకా ఈ వ్యక్తి మేము ఫిర్యాదులతో వ్యవహరించాల్సి వస్తుంది. అవి వచ్చి ఈ వ్యక్తి అన్నారు చెబుతారు. మేము ఎప్పుడు చెబుతూనే ఉన్నాం చాలా కాలంగా. ఆస్ ముఫారా చెప్పకపోతే దాన్ని నమ్మవద్దు. మేము బయటికి వచ్చి జరుగుతున్న విషయాల గురించి ఎంతవరకు నిజాయితీగా చెప్పగలమో అంతవరకు చెబుతాం. నేను చెప్పగలిగింది ఒక్కటే. మీకు ఒక చిన్న రహస్యాన్ని చెప్పబోతున్నాను. అందరూ సిద్ధంగా ఉన్నారా? ఆస్ ముఫారా మనందరికీ అద్భుతమైన పనులు చేశాడు. నేను ఇది చెప్పకూడదని చెప్పారు, కానీ ఆయన నిజంగా మీ అందరినీ ప్రేమిస్తారు. మీరు ఎవరు అయినా సంబంధం లేదు. ఆయన తనను తాను మన కోసం అన్నీ చేయడానికి తన పరిమితులను దాటి ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి ఈ కంపెనీలో కొంతమంది తప్పుదారి పట్టిన ఉద్దేశాలతో వచ్చి ఉండవచ్చు. మేము మీకు హామీ ఇస్తున్నాం. మేము ప్రతిరోజు చెప్పేది వినండి. ఈ కంపెనీ గురించి మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. అవును, ఇది ఆదాయం సంపాదించడానికే. అనేక ఆదాయ మార్గాల కోసం. అవును, ఇది ఆయు ఉత్పత్తుల గురించి, డిజిటల్ ఆటోమేటెడ్ ఉత్పత్తుల గురించి. ఇది ప్రతి పరిపూర్ణమైన విషయాన్ని గురించి. మీరు న్యూస్ ఆన్ చేస్తే ఆయు గురించి వినిపిస్తుంది. ఇది ప్రతి చోట ఉంది. దీనిని పరిపూర్ణంగా తయారు చేస్తున్న కంపెనీకి ఎందుకు రావద్దు? ప్రస్తుతం ఆ స్పెయిన్ ఫైర్ ఈ కంపెనీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పరిపూర్ణంగా తయారు చేస్తోంది. ఇది కంటే మెరుగైన దాన్ని మీరు అడగలేరు. అందుకే నేను గష్ మెండర్, గ్రెగ్ మార్టీ, మేమంతా ఈ విషయాల గురించి మాట్లాడుతున్నాం. మీరు ఉత్సాహంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. అవును, ఒక వేచి ఉండే ప్రక్రియ ఉంది. మేమంతా దాన్ని అర్థం చేసుకుంటున్నాం. మరియు చాలా మంది ఇబ్బంది పడుతున్నారని కూడా మేము అర్థం చేసుకుంటున్నాం. మేము ఇది తెలుసు. మరియు మేము ప్రతిరోజు మీకోసం ప్రార్థిస్తున్నాం. అది నేను చేయగలిగింది అంతే. కానీ నేను ఒకటి తెలుసు, ఈ ప్రపంచంలో ఇప్పటికీ ఈ గొప్ప కంపెనీ గురించి వినని వారు ఉన్నారు. వారికి ఈ గొప్ప కంపెనీ అవసరం. మరియు మనలో ప్రతి ఒక్కరిపై, ప్రతి వ్యక్తిపై బయటికి వెళ్లి ఈ అందరి మనసులను తాకే బాధ్యత ఉంది. వాళ్లకు మనం అవసరం. ఎందుకంటే ప్రభు ఈ ప్రపంచానికి ఇప్పుడే కొంత సహాయం అవసరమని మనందరికీ తెలుసు. మరియు నేను నమ్ముతున్నాను ఈఎఫ్ఆర్, ఈ కంపెనీ మనందరినీ సహాయపడుతుంది. గష్ మెండర్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను ఒక విషయం చేర్చాలనుకుంటున్నాను. ఏమిటి నాకు అనిపిస్తోంది అష్ సరైన పని చేశాడు ఈ కొత్త అధ్యాయాన్ని ఇప్పుడు తీసుకురావడంలో. ఎందుకంటే గత 6-7 సంవత్సరాల్లో సాంకేతికత పూర్తిగా మారిపోయిందని ఇది చెబుతోంది. ఇది పూర్తిగా మారిపోయింది. సరే, 2018లో మనం ఎప్పుడూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి వినలేదు. అలా కాదు. మరియు సాంకేతికత నా అభిప్రాయం ప్రకారం దానికంటే చాలా మెరుగ్గా ఉంది.
సాంకేతికత రోజు రోజుకు మారుతోంది. రోజు రోజుకు మారుతోంది. కొత్త విషయాలు, కొత్త అధ్యాయాన్ని తీసుకురావడంలో సరైన పని చేస్తున్నాడు. ఎందుకంటే అతను పాత ఉత్పత్తులతోనే ఉండిపోతే, పాత సాంకేతికతతోనే ఉండిపోతే అది భవిష్యత్తులో పనిచేయదు. మరియు నా అభిప్రాయం ప్రకారం అతను అనుభూతి చెందుతున్నది అవును, ఎందుకు కాదు? ఎందుకంటే ఒక జ్ఞాని ఎప్పుడు ఏమి నిజంగా పనిచేస్తుందో ఆలోచిస్తాడు. సరే, మరి ఏమిటి? నేను భావిస్తున్నాను కొత్త అధ్యాయంలో తీసుకురాబోయే కొత్త సాంకేతికతతో అందరినీ ఆశ్చర్యపరిచేలా చేస్తాడు. అతను ఇప్పటికే తన వెబినార్లో చెప్పినట్లుగా అది ఆ తర్వాతతో ఇంకా అన్ని కొత్త విషయాలతో ఉంటుంది. మీరు తెలుసు, ఇది నా అభిప్రాయం ప్రకారం కొత్త అధ్యాయంలో చేస్తున్నది సరైనదే మరియు అతను ఆ అన్ని విషయాలకు సిద్ధమవుతున్నాడు. సాంకేతికతతో కూడి మనకు తెలియదు వచ్చే ఏడాది 2026 2027లో కొత్త సాంకేతికతలో ఏమి వస్తుందో. కాబట్టి తన వ్యాపారాన్ని నిలబెట్టుకోవడానికి నా అభిప్రాయం ప్రకారం అతను చేస్తే, తన వ్యాపారంలో కొన్ని మార్పులు చేస్తే అది మనందరికీ మంచిదే అని నేను భావిస్తున్నాను. మనమంతా అలా చేయకూడదు. వాళ్ళు చనిపోయారు, వారు మళ్ళీ తీసుకుంటారు, ఎందుకంటే కొంతమంది మళ్ళీ వస్తారు. మళ్ళీ 5 నుంచి 6 వరకు సంవత్సరాలు అవుతాయి. అప్పుడు అతను చేస్తాడు. అది కాదు సాంకేతికత. విషయాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పుడు ప్రతిదీ వేగంగా జరుగుతోంది. 2018తో పోలిస్తే నేను అనుభూతి చెందుతున్నాను. కాబట్టి మనం ఉత్సాహంగా ఉండాలి. ఈ కొత్త అధ్యాయం మనందరికీ ఆనందాన్ని తీసుకురాబోతుంది అని నేను అనుకుంటున్నాను. ఇప్పటికే చెప్పినట్లు. కాబట్టి మనం కు కొంత సమయం ఇవ్వాలి. సరేనా? పూర్తిగా సానుకూల దృక్పథంతో. అందరూ మీకు తెలుసా లేదా నాకు తెలియదు. మనము ఎదురు చూస్తున్నది దాని విలువ. అది నిజంగా విలువైనదే అవుతుంది. మీకు తెలుసు, అతను మనలను నిరాశపరచడు. ఒక పోరాట యోధుడు. ఎందుకంటే నేను ఇప్పటికే అది చెప్పాను మరియు ను మనం ఎప్పుడైనా చూసినప్పుడు ఆయనలో ఉన్న సానుకూలత అద్భుతంగా ఉంటుంది. ఈ కొత్త అధ్యాయానికి నేను ఇప్పటికే ఉత్సాహంగా ఉన్నాను. ఏమి తీసుకురాబోతున్నాడో ఇంకా తేదీ ఏదీ లేనప్పటికీ దానికోసం ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రజలు కొన్నిసార్లు తేదీ ఎప్పుడు అని ఆలోచిస్తారు. అది ఎప్పుడు అని. అది మర్చిపోండి. సరే, ఆయన పని చేస్తున్నారు. అదే ముఖ్యమైన విషయం. సరే, ఆయన పని చేస్తే మనకు విషయాలు చాలా చాలా సులభంగా అవుతాయి. విషయాలు బయటకు వస్తాయి. ఆయన సరిగ్గా పనిచేస్తే ఆయన మన కోసం, మన భవిష్యత్తు కోసం పనిచేస్తున్నారు. మరియు క్రిస్, మేము ఉత్సాహంగా ఉన్నాము. నేను ఉత్సాహంగా ఉన్నాను నిజంగా. నన్ను వినండి. మీరు అందరూ అక్కడ ఉన్నవారు వినండి. మీరు ఏ దేశానికి చెందినవారైనా నాకు సంబంధం లేదు. మీరు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నా, భవిష్యత్తులో ఏమవుతుందో అనుకుంటున్న ఆ ఆలోచనలను ఆపండి. నాకు నమ్మకం ఉంది. ముఫారా దగ్గర ఒక పరిష్కారం ఉంది. మనమందరికీ దారిలో ఆశ ఉంది. అది ఈ కంపెనీ. అది ముఫారా తన కర్తవ్యాన్ని నెరవేర్చడం, బయటికి వెళ్లి పని చేయడం వల్లే. నేను ఇది మళ్ళీ చెబుతాను. ఇటీవల నేను ఇది చెప్పలేదు. ముఫారా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిసినా సిద్ధంగా లేనప్పుడు స్విచ్ ఆన్ చేయాలని మనం కోరుకోవడం లేదు. ప్రపంచంలోని ప్రతి ఒక్కరి కష్టాలను తొలగించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆయన స్విచ్ ఆన్ చేయాలని మనం కోరుకుంటున్నాం. ఇంతే. కాబట్టి ఎదురు చూడటం చెడు విషయం కాదు. మీ పరిస్థితిలో అది కొంచెం కష్టం కావచ్చు. నేను కూడా ఆ పరిస్థితిలో ఉన్నాను. మీకు తెలియజేయడానికి చెబుతున్నాను. నా జీవితం ఎప్పుడూ రంబుల వానలా ఉండలేదు. నా జీవిత ప్రారంభంలో నాకు చాలా కష్టాలు వచ్చాయి. నేను మళ్ళీ ఆ స్థితికి వెళ్ళాలని ఎప్పుడూ అనుకోను. ఈ కంపెనీ ఎప్పటికీ ఎవరిని మళ్ళీ ఆ స్థితికి వెళ్ళనివ్వదని నాకు నమ్మకం ఉంది. ఇవి మీరు ఊహించలేనంతగా పైకి తీసుకెళ్తుంది. జష్మాన్ లేదా దిలన్ నిన్ను ప్రేమిస్తున్నాను అన్న పాజిటివ్ దృక్పథాన్ని తీసుకువచ్చినందుకు నీకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ఇండియాలోని అందరికీ ఆయన ఇంకా ఇక్కడే ఉన్నారని తెలియజేయాలనుకుంటున్నాను. అయితే అవును, ఆయన చాలా పని చేస్తారు. అలాగే ఆయనకు వ్యక్తిగత జీవితం కూడా ఉంది. కానీ ఆయనను మర్చిపోకండి. ఇప్పుడు వారానికి కనీసం 2 సార్లు లైవ్ చేయమని ఆయనను ఒప్పించబోతున్నాను. హిందీలో మాట్లాడుతూ నా భారతీయ సోదరులు, ఆయన భారతీయ సోదరులు, సోదరీమణులకు ఏం జరుగుతుందో తెలియజేయడానికి. మనకు చాలా విషయాలు తెలియకపోయినా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. కానీ నేను గేష్మెండర్ను అడగబోతున్నాను. దయచేసి కనీసం వారానికి 2 సార్లు నీరజ్తో కలిసి బయటికి రా.
మన టీంను మళ్ళీ కలిపి ఇండియాతో మాట్లాడటం మొదలు పెట్టాలి. ఇండియాలో మంచివారు కాని వాళ్ళు ఉన్నారు. మనకు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నా సోదరుడు గేష్ మెండర్ నీరజ్ సంవత్సరాలుగా చాలా విషయాలు భరించారు మరియు వారు అద్భుతమైన పని చేశారు. జనం చెప్పిన కొన్ని విషయాలు చూశాను, అవి నచ్చలేదు. మీకు నేరుగా చెబుతాను, నాకు తెలుసు గేష్ మెండర్ ఎవరో తెలుసు, అతను ఈ కంపెనీని ఎంతగా ప్రేమిస్తాడో తెలుసు. మేము ముందుకు నెట్టుకుంటూనే ఉంటాం. గేష్ మెండర్ ఇక్కడికి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెప్పాలి. 30 నిమిషాల్లో ముగించా. 30 నిమిషాల వద్ద ఉన్నా. చివరి మాట నీదే అన్న. ఇంకా ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? ఖచ్చితంగా పాజిటివ్ గా ఉండండి. మనం ఖచ్చితంగా గొప్ప విజయాలతో ముందుకు వస్తాం. నా భారతదేశానికి చెందిన అన్నలు, అక్కలు, ఎటువంటి ఆందోళన అవసరం లేదు. మేము మీకోసం ఇక్కడ ఉన్నాం. ఇది నేను చెప్పగలను. మీకు తెలుసు, నేను కూడా అనుభవించాను. మనతో ఎన్నోసార్లు మాట్లాడాల్సి వచ్చింది. అతను భారతదేశం గురించి చాలా పాజిటివ్ గా ఉన్నాడు. ఇంకా భారతదేశానికి ఈ ప్రత్యేకమైన విషయాలు తీసుకురావడంలో ఎన్నోసార్లు ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు. మనం భారతదేశం నుండి చాలా పెద్ద సంఖ్యలో ఉన్నాం. ఇది నిజం, మీకు తెలుసు. మరియు అతను ఎప్పుడు ప్రజల గురించి శ్రద్ధ చూపుతాడు. అందుకే ఆందోళన పడకండి. మేము ఇక్కడ ఉన్నాం. అందరూ ఇక్కడే ఉన్నారు. ముఖ్యంగా నేను మార్టీని మిస్ అవుతున్నాను. ఈ స్క్రీన్ మీద మీకు తెలుసా మార్టీ, త్వరగా కోలుకో. మేము నిన్ను చాలా ఇష్టపడుతున్నాం మరియు నీవు కొంత బరువు తగ్గినట్టు నాకు తెలుసు. కానీ అది పర్వాలేదు. అది నీ ఆరోగ్యానికి కూడా మంచిదే. మరియు చాలా త్వరలో మనం ఇక్కడ మార్టీని చూస్తామని అనుకుంటున్నాను. మార్టీ, నీ కోసం ప్రపంచం నలుమూలల నుండి చాలా ప్రార్థనలు వస్తున్నాయి. ప్రార్థనలకు చాలా శక్తి ఉంటుంది. నీవు దాన్ని నయం చేసుకుంటున్నావు. మేము నిన్ను చాలా ఇష్టపడుతున్నాం. మరియు ఖచ్చితంగా క్రిస్, ఇప్పుడు మేము మరింత నియమితంగా ఉంటాము మరియు మన చుట్టూ ఉన్న మన ప్రజలకు ఎన్నో మంచి విషయాలు తీసుకురావడానికి. మరియు భారతదేశం సిద్ధంగా ఉండండి. మీకు తెలుసు, అష్ వస్తాడు. అష్ మీ జీవితంలో ఊహించని ఎన్నో మంచి విషయాలు తీసుకురాబోతున్నాడు. మీకు తెలుసు, ఆయన మనందరి కోసం ఇక్కడ ఉన్నాడు. మనందరం ఆయనకు మరింత సమయం ఇవ్వాలి. ఆయన గొప్ప విజయానికి సిద్ధమయ్యేలా చేయాలి. మరియు ఖచ్చితంగా మేము ఇక్కడ ఉన్నాం. నేను అందరికీ ధన్యవాదాలు చెబుతున్నాను. మన భారతీయ ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన ప్రజలకు క్రిస్ జాన్సన్ నాకు తీసుకువచ్చాడు. మేము నిజానికి చాలా రోజులుగా ప్లాన్ చేస్తున్నాం. కొంత టైమింగ్ సమస్యలు వచ్చాయి, కానీ అవును, మేము ఇక్కడే ఉంటాం. క్రిస్, మేము నిన్ను ప్రేమిస్తున్నాం. నీవు అద్భుతమైన పని చేస్తున్నావు. నీ టోపీ చాలా బాగుంది. నీవు కోబాయిలా కనిపిస్తున్నావు. తెలుసా, నీకు తెలుసా? గస్మాన్, కొన్నిసార్లు మనం ఈ పనికి డబ్బు తీసుకోమని, మనకు సాధారణ జీవితం ఉందని ప్రజలు మర్చిపోతారు. నాకు లాంటి పరిస్థితి. నేను వ్యక్తిగతంగా చాలా పనులు పూర్తి చేయాలని చూస్తున్నాను. ఎందుకంటే మరొక రహస్యాన్ని నేను నీకు చెప్పబోతున్నాను. క్రిస్, నువ్వు ఎందుకు అంత పని చేస్తున్నావు? నా వ్యక్తిగత జీవితానికి ఎందుకు ఇంత చేస్తున్నావు? కొత్త అధ్యాయానికి సిద్ధమవుతున్నాను. అర్థం చేసుకున్నావా? నా ఇంటి చుట్టూ ఉన్న ప్రతిదీ పూర్తిగా అయిపోవాలని నేను కోరుకుంటున్నాను. అందుకే కొత్త అధ్యాయం వచ్చినప్పుడు నేను ఏమంటాను? దాన్ని ఆస్వాదించాలనుకుంటున్నాను. ప్రజల ముఖాల్లో వెలుగు మెరుస్తూ ఉండాలని చూడాలనుకుంటున్నాను. అందుకే నేను ఇది చేస్తున్నాను. ఎందుకంటే నా ఆస్పాఫెట్ తన శ్రమతో మన కోసం గొప్పదాన్ని సృష్టిస్తున్నాడు. ఇక్కడ నేను కూడా కష్టపడతాను. ఎందుకంటే అది ప్రారంభమైనప్పుడు అందుకు నేను పూర్తిగా సిద్ధంగా ఉంటాను. కొత్త అధ్యాయానికి నేను నా 100% సమయాన్ని ఇవ్వగలను. దానికోసం నేను ప్రార్థిస్తున్నాను. అది వచ్చినప్పుడు ఈ వృద్ధుడు చెవికి చెవి వరకు నవ్వుతుంటాడు. నన్ను నమ్ము గష్ మెండర్, నిన్ను ప్రేమిస్తున్నాను అన్న. ఇండియా, మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. ప్రపంచాన్ని కూడా మేము అందరినీ ప్రేమిస్తున్నాము. ఉత్సాహంగా ఉండండి. మీరు గష్ మెండర్ చెప్పిన దాన్ని విన్నారు. అతను ఏదో చేయబోతున్నాడు. కొంతమంది పాతవాళ్లను తీసుకురావాలి. దినేష్, నీరజ్ ఆ సరదాగాళ్ళు. సరే ఇండియా, మిమ్మల్ని మళ్ళీ ఉత్తేజపరచాలని మేము కోరుకుంటున్నాం. మీరు సరైన దారిలో, సరైన సమాచారం మీద ఉండాలని మేము కోరుకుంటున్నాం. మా వెంట ఉండండి. చూడండి, మీ అందరినీ నేను ప్రేమిస్తున్నాను. అష్ మఫారా, నువ్వు ముందుకు సాగు. కుమారుడా, నువ్వు ముందుకు సాగు. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించాలి. మీకు చాలా ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం.